దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంతోషంగా ఉన్న వాళ్ళు మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారండి. దేవుని మాటలన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తాయి, అవునా కదా? నాకు జనం ఉన్నా లేకపోయినా, భోజనాలు ఉన్నా లేకపోయినా, ఆయన చెప్పిన మాటను బట్టి సంతోషించడం ఇష్టం. ఎందుకు అంటే ఆయన ఈరోజు ఆయన సన్నిధిలో కనబడండి అన్నప్పుడు ఎంతమంది కనబడతారు అనేటువంటిది కావాలి, ఏమండి? అంతేనే కదా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు కాదు, ఇక్కడ ఏమున్నాయని కానీ అది కూడా కాదు. నా దృష్టిలో నేనేంటంటే నేను ఎక్కువ దేవుని ప్రేమించాను. చిన్నప్పుడు చాలా ఇష్టపడేదాన్ని. మీ మందిరం లేకుండా నేను బ్రతకలేను, ఏమండి? మీరు త్రోసేసిన నాకు కుదరదు. ఒక మనిషి జస్ట్ ఏమండి ఎప్పుడు మనుషులను ఎవరిని అడుక్కోలే. నేను మా తల్లిదండ్రులు కూడా అడుక్కోలే. ఈ అమ్మాయి ఆ బట్టలు కావాలని కానీ, లేకపోతే ఇది తినాలని కానీ, ఒక పిన్నీస్ కావాలని కానీ ఎప్పుడు నేను అడగలేదు. ఇది నాకు కావాలని మీరు అడుగుతారేమో మీ తల్లిదండ్రులను చొరవగా. నేను ఎప్పుడు నా తల్లిదండ్రులను కూడా చొరవగా అడగల. ఏది కూడా చిన్నప్పుడు ఫ్రీగా అనుభవించలే. ఇప్పుడు నా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా. ఇప్పుడు కూడా నా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకేంటి అంటే ప్రియమైన వాడు ఉన్నాడు దేవుడు. ఏది కావాలంటే అది, ఏమండి? ఏదంటే అది ఇప్పుడు చేసిన తప్పేం కాదు. చిన్న వయసులో ఒకవేళ మనకు తెలియక ఏమైనా రాంగులు పడతాయేమో, కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళం కదండి, అవునా కదా? చాలా సూపర్గా తీసుకొచ్చాడు అనుకుంటా. నా కోసమే ఈ మందిరం కట్టించాడు అనుకుంటాను. ఆయన ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు అనుకుంటాను. ఎందుకు అంటే నేనేమి బాధపడ్డా. ఎందుకు అంటే ఆయన అప్పగించిన దాన్ని కరెక్ట్ చేయడం ఒకటే కావాలి, ఏమండి? ఒక పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, ఏమండి? ఒక పని వాళ్ళని పెట్టుకున్నాం. యజమాని ఇష్ట ప్రకారం చేయాలా, లేకపోతే పని మనిషి తన ఇష్ట ప్రకారం చేస్తాడా, ఏమండి? ఒకవేళ కూర్చోబెట్టి 2 పనులు చెప్పి పంపించేయచ్చు, ఆయన ఇష్టం. అంతేగాని నేను ఎక్కువ పని చేయాలండి, నాకు కుదరదండి అంటాడండి. అందుకోసం ఏంటంటే దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఇంకంతే, అంతకంటే కష్టపడట్లా, ఏమండి? మీకు ఉపవాస ప్రార్థనలు పెట్టేసి రమ్మని, ఏమండి? లేకపోతే మన ఇష్టం కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు రండి ఏడవండి, ఏమండి? ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఏమండి? వేరే అని కాదు. దేవుడు అంటాడు ఆయన మాట వింటే సమస్త జనాల కంటే హెచ్చిస్తాను అంటాడు. ఆయన మాట వినాలి మనిషి, హృదయపూర్వకంగా ఆయన మాట వినాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవల్లని ఆయన కోరుకుంటున్నాడట. యోహాను సువార్త 4లో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడతా ఆయన చెప్పిన మాట ఏంటి? అమ్మా, మరి వచ్చే కాలంలో మరి ఈ పర్వతం మీద ఆ పర్వతం మీద ఆరాధించరు, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అన్నారు. అంటే కరెక్ట్ పర్వతానికి వెళ్ళి వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున యేసుప్రభు వచ్చిన తర్వాత ఏంటండి? ఆత్మతోనూ సత్యముతో అంటే అర్థం చెప్పండి ఒకసారి. ఆత్మతో సత్యం అంటే మా కళ్ళు మూసుకొని మనసారా ఆరాధిస్తే అయిపోతుంది అనేసి అనుకుంటారు కదా. ఆత్మ అంటే ఏంటి? ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు. మనలో ఆయన ఉండాలి. మనలో ఆయన ఉన్నాడు అనడానికి అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు అనడానికి అర్థం ఏంటి? ఆయన పనులు మన పనులు ఒకలానే ఉంటాయి, ఆయన ఇష్టాలు మన ఇష్టాలు కూడా ఒకలానే ఉంటాయి, అవునా కదా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది, ఏమండి? యేసు ప్రభు నీలో ఉంటే కనుక నీలోని ఊహలు నాలోని ఆశలు ఒకటిగానే ఉండాలయ్యా, నా జీవితాంతము నీ కృపలోనే నీరెక్కల నీడలో ఒదిగిపోవాలి నా యేసయ్యా, ప్రియనేస్తమా మై జీసస్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఏమండి? ఆయన ఊహించినట్టే మన ఊహలు ఉంటాయి. నాకు చిన్నప్పుడు నేను ఈ మందిరాన్ని కట్టేటప్పుడు బాత్రూములు కట్టాలని చాలా ప్లాన్ చేస్తున్నాను. ఒక ఆయన తెల్ల దొరగారు వచ్చారు. నేనంటే బాత్రూములు కట్టించానంట. అవి సింపుల్గా కట్టించానంట. అంటే పైన కొంచెం సింపుల్గా ఉన్నాయంట. ఆయన వచ్చి చూసి ఆయన అంటారు, అలా చూసి బాత్రూములు నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే, దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి? అంటే మందిరానికి కూడా రకరకాలు కట్టాలనేసి అందరూ ఇలా కడితే బాగుంటుందండి, పైన టాపు ఇలా కడితే బాగుంటుంది, అలా కడితే బాగుంటుంది అనేవారు. నా మైండ్కి ఏది సెట్ అయ్యేది, సింపుల్గానే చూసుకునేదాన్ని. ఆ టైంలో ఆయన అన్నారు, నీ యొక్క టేస్ట్ నా టేస్ట్ ఒకటేనమ్మా అన్నారు. నాకు సంతోషం అనిపించింది. మన ఊహలు ఎలా ఉండాలి?
ఆయనకి ఇష్టమైనట్టే ఉండాలి. ఆయనకి ఇష్టమైనట్టు అంటే నీ వాక్యానికి సరిపోవాలి లెక్క. వాక్యం ఒకటి ఉండి మనం ఒకటి చేస్తే కనుక అది సరిపోద్దండి. ఏమండి సరిపోద్దా? చిన్నది కూడా సరిపోదు. ఏమండి చిన్నది కూడా, ఒక చిన్న పైపుకి ఇంత పైపు కావాలి అంటే అక్కడ అటాచ్డ్ అనేటువంటిది లేకపోతే కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలి? కరెక్ట్ వాక్యానుసారంగా ఫాలో అవ్వాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. వంటలు చేసినందుకు కదండి. ఆయన ప్రాణం పెట్టి ఏమన్నా విసుక్కున్నాడా? విసుక్కోలే కదా. ఇంక మనం ఏం చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం. ఈ పెండ్లి కుమారుడే విందు పిలిస్తే రానప్పుడు మనదొక లెక్క అండి. ఏమండి మనదేం లెక్క కాదు. ఇది నా ఫంక్షన్లు కానీ నాకు సంబంధించినవి కావు. ఎవరికి సంబంధించినవి? దేవుని అంటే నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి. ఇది దేవుని పండుగలు. దేవుని పండుగల్లో కనబడితే దేవుడు ఆశీర్వదిస్తాడంట. మరి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. మరి మొదటి నుంచి చదవండి ఒకసారి, జస్ట్ ఒకసారి. ద్వితీయోపదేశకాండం ఇక్కడ చూడండి, అబీబు నెల అంటే మొదటి నెల. ఏమండి అబీబు నెల అంటారు. మనకి జనవరి 1 అంటారు కదా. దేవుని సన్నిధిలో మాత్రం మరి ఈ మొదటి నెలను ఆచరించి తర్వాత, అంటే ఈ నెల అధిక మాసం వచ్చింది కాబట్టి, ఏమండి అధిక మాసం వచ్చింది కాబట్టి మనకి కుదరలేదు. లేకపోతే ఏం చేయాలి? ఉగాది రోజు ప్రార్థన పెట్టుకోవాలండి తప్పకుండా. ఉగాది ఎప్పుడండి? 9వ తారీఖు. 9వ తారీఖు ఏ వారం వచ్చింది? మంగళవారమా? మళ్ళీ మంగళవారమా? కరెక్ట్గా మళ్ళీ మంగళవారం ప్రార్థన ఉంటుంది. మరి ఏమండి మరి వేరే అని కాదు, వాక్యంలో ఉన్నది మాత్రమే. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా మేము రెడీ అయిపోయి చేసుకోవడం గ్యారంటీ, మీ ఇష్టం. అది అబీబు నెలను ఆచరించి అంటే అది మొదటి నెల అంటారనమాట అండి. మనకి అధిక మాసం రాబట్టి పండగ కొంచెం ముందయింది. కానీ లేదు అంటే అది వచ్చిన తర్వాత 14 రోజులు చేయాలి లెక్క. కానీ ఈ అధిక మాసాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పెంతెకొస్తు పండుగ జరిగిపోతుంది, పర్ణశాల పండుగ జరిగిపోతుంది, మొత్తం జరిగిపోతాయి. అదేం చేయాలి అంటే దాన్ని దాటేసి వెళ్ళాం అనుకోండి, కరెక్ట్గా అన్ని పండుగలు సమానంగానే వస్తాయి. కాబట్టి మనం చేసేది ఇప్పుడు ఏంటి అంటే, ముందు ఈ పండుగ అయింది, తర్వాత ఉగాది కూడా కరెక్ట్గా దేవుని సన్నిధిలో మీ ఇష్టమైతే. ఏమండి నాకు తెలియదు, వాక్యం మాత్రం ఉంది. ఏమండి అంతేనా కదా? నేనేమి బలవంతం కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పండుగ జరిగింపవలెను. ఆ రోజు కూడా మీరు, అది కూడా మీకు పండుగే. చూడండి, ఆ యొక్క నెల మొదటి రోజు విశేషం ఏంటంటే బయటికి తీసుకొచ్చాడంటండి దేవుడు వాళ్ళని. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ రాత్రి వేళ బయటికి తీసుకురావడం జరిగింది. చూడండి, మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మరి ఆయన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క మందిరంలో అనమాట, స్థలము అంటాడు అక్కడ. మందిరంలో పస్కాను ఆచరించి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ పస్కాను మనం చూసామండి. పస్కా పండుగ చేసుకున్నాం, అవన్నీ చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఇది ఈ రోజు కోసం ఉంటుందండి అనేసి అంటే చూడండి ఒకసారి 7 నుంచి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అంటే రాత్రి మాత్రం ఆ పస్కాన్ని తీసుకొని ఉదయమున మీ గుడారాలకి వెళ్ళాలి అని చెప్పాడు. అది పస్కా రోజు జరిగింది. 6 దినములు ఏం చేయాలంటండి? ఇంకా మేము పొంగింది ఏదన్నా ఉంటే కొంచెం భయం, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు కాబట్టి ఇడ్లీలు కానీ పెరుగులు కానీ, అందుకే ఎవరికి ఏం పెట్టలే ఇంతవరకు కూడా. పెరుగు చొక్క వేసినా కానీ అది ఒకవేళ పులిస్తే మాకు అదొక భయం అనిపించింది. అంటే మీరు శారీరకంగా ఇలా చేస్తున్నారా అంటే అది సాదృశ్యమే, ఇది సాదృశ్యమే. కాబట్టి కొంచెం మరి తప్పకుండా 6 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. ఈరోజు ఏంటంటండి? వ్రత దినము. వ్రత అంటే ఏంటి? వ్రతాలు తెలుసండి? వ్రతం అంటే చేస్తారు. ఏం చేస్తారు? కళ్యాణి వ్రత దినాలు ఏం చేస్తారు? ఏమండి? పూజలు చేస్తారు. అవునా? అంటే ఏంటి? మాకు మేళ్ళు చేశారు, ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పుడు వరకు అడుక్కోవడం కాదు. ఏమండి? వ్రత దినం అంటే ఏంటి?
జరిగిన వాటికి కృతజ్ఞత చెప్పడం అనమాట అండి. అర్థమవుతుందండి? ఇవన్నీ చేశారు, మీకు వందనాలు ప్రభువా అని చెప్పి. ఎందుకు అంటే యేసు ప్రభు మొదటి రోజు ఈ పండగ చేసిన తర్వాత 14వ రోజు సాయంకాలం ఆయన మరణించి, 15వ రోజు శిలువ మీద ఆయన మరణించి, ముందు రోజు అప్పగింపబడిన రాత్రి తెల్లారి శిలువ మీద మరణించి 3వ రోజున తిరిగి లేవడం, ఆ తర్వాత మరి 7వ రోజు కూడా ఇది ఆయన వ్రతదినం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా మీరు మరణించి తిరిగి లేచారు. పెద్ద విశేషం కాదా ఇది? ఆయన కొనియాడటానికి ఎవరికి అర్థం కాదండి. అర్థమైతే బాగానే ఉంటుంది, కానీ అర్థమైనా సరే మనుషులు ఏంటి అంటే మరి అందరూ కూడా తమ స్వంత కార్యాలను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడట్లేదు అంటారు. యేసుక్రీస్తు కార్యాలను చూసేటువంటి వారిగా ఏ మనుషులకి దాసులుగా ఉండడం అనేటువంటిది ఎందుకు ఇష్టం లేదు అంటే, మా అమ్మ ఎవరికైనా ఉద్యోగం వస్తుంటే మరీ భయపడిపోతూ ఉండేది. ఉద్యోగం వస్తే దేవుని సన్నిధి పోతాయి, విశ్రాంతి దినాలు పోతాయి, పండగలు పోతాయి. మొదటిగా మనం ఏం చూసుకోవాలి? దేవుని మాటను నెరవేర్చడానికి చూసుకోవాలి అని దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు అక్షయాలు ఉన్నారండి, వాళ్ళకి విశ్రాంతి దినం సెలవు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఎక్కేస్తాడు, శనివారం ప్రార్థన చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ పండగల్లో మాత్రం సెలవులు పెట్టుకుంటాడు. వాళ్ళకి ఉద్యోగానికి ఏమైనా ఆటంకం ఉందా? వాళ్ళ మనసు ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ మనసు ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. అవునా కదా? మనసు లేని వాళ్ళు, ఇక్కడ వ్రాయబడి ఉన్నది, నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకేం తెలుస్తుంది? ఇక్కడ చేసిన పలావు నువ్వు ఇంట్లో కూర్చుంటే దాని టేస్ట్ ఏం తెలుస్తుంది? అంతేనే కాదండి. మనం ఎక్కడో ఉన్నాం, పాటలు పాడుతున్నారు, అందులో ఉన్న ఆనందం ఎవరికి తెలుస్తుంది? అనుభవిస్తేనే ఏదైనా కదా. ఇంటికాడ కూర్చొని పర్లేదులే, మరి ఎండగా ఉంది, కష్టంగా ఉంది, మరి ఏదైనా రోగం అయితే రోగం అయితే ఎంత కష్టం అండి? అవునా కదా? ఇది ఏమన్నా కష్టం అండి దేవుని సన్నిధికి? దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడుందంట? సమాజ మందిరంలో ఉంది. యేసు ప్రభు ఆ టైంలో బోధ చేయడానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆవిడని చూసి అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈవిని ఈ సాతాను బంధించిందని చెప్పి వెంటనే విడుదల చేశాడు. మరి దేవుని సన్నిధికి రాకుండా మంచంలోనే ఉంటే మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని దీవించాలి అనేసి అంటే ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు మా చిన్నమ్మ అంటే మాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ కష్టంలో శ్రమలో కూడా వీళ్ళు పండగ పెట్టుకొని చేస్తున్నారంటే, పండగ మాత్రం యథావిధిగా ఎప్పటికంటే అందంగా జరగాలని నా కోరిక. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ నన్ను గానా ఎక్కడికైనా దేవుడు ప్రేరేపిస్తానే ఉంటున్నాడు ఎప్పుడు. మన సాగరు సరు వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం అప్పు చెప్పేసి కొన్నాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, అందరూ కార్లు ఉన్నవాళ్ళే. మేము ఉన్నామంటే చక్కగా వస్తారు. ఎలాగో అందరికీ నేనంటే కొంచెం కష్టంగానే ఉంటుందని అర్థమైంది నాకు. కొన్నాళ్ళు వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్తారు కొన్నాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటాం సంతోషంగా. అవునా కదా? అంతేనా కదా? మేమంటే చాలా విరక్తి వచ్చిన కాడ ఉండకూడదు అంటండి. అందుకోసం నాకు కూడా అనిపించింది. మరి అందరూ ఉన్నారు సంతోషంగా. మరి పండగ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి జాగ్రత్త చూసుకుంటారు. ఇక్కడ ఏం అవ్వదు. అక్కడ ఉండి ఫోన్లే కదా మెయింటింగ్ అంతా కూడా. అంతేనా? సంతోషమేనండి. మరి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు సంతోషంగా లేదక్క అనేవాళ్ళు. రాజకుమార్ అంటాడు, మరి అంటే చేయరా మీరు కూడా బాధ్యతగా చేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా మంచి సేవకులుగా వాడుకుంటాడు. ఎందుకు అంటే మీకు కూడా ఆ కష్టం ఏంటో తెలిస్తే అర్థమవుతుంది. అవునా? ఆ కష్టం ఏంటో తెలిస్తే అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా ఏంటి అంటే నేను ఎప్పుడైనా ఏ వర్క్ అయినా చేయాలి అనుకుంటే ఆ వర్క్కి ముందే మెటీరియల్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసుకోవడం అలవాటు నాకు. మిషన్ వచ్చి రానప్పుడే మిషన్ కొనేసుకున్నాను ఎలాగో కష్టపడి. మా బావ రమేష్ బావ ఇంత బారు కత్తిరి తీసుకొస్తే ప్రతి జెంట్స్ దగ్గరికి చూపించాం, ఇది కావాలా మీరు కొంటారా? అది ఎక్కడో ఉన్నట్టుంది. నేను చిన్నగా ఉండేదాన్ని అప్పుడు, నా చెయ్యి పైకి లేసేది కదా, అది పట్టుకుంటే ఎక్కడో ఉంది, బరువుగా ఉన్నట్టుండేది నాకు. అది చూసి అమ్మో ఎంత బరువు మోయలేవు అనేవారు. మా బావ చనిపోయిన తర్వాత ఏ కత్తిరి పని చేయట్లేదు. ఒక సంక్రాంతి సీజన్లో అది పట్టుకొని అది కట్ చేసినప్పుడు చాలా ప్రార్థన చేసి, నాకంటూ మీరు ఎందుకు కొనిపించారో ప్రభు అని ప్రార్థన చేస్తే చాలా ఈజీ కట్ చేసేదాన్ని దాంతో. ఆ తర్వాత బండి తీసుకుంటే మేమిద్దరం ఇలా వంగిపోయేవాళ్ళం. ప్లజర్ బండికే వంగిపోయేవాళ్ళం. అది అందరూ చిన్ని బండి తీసుకునేవారు కదా అప్పుడు. టీవీఎస్ చిన్ని తీసుకునేవారు. అది తీసుకుంటే చాలా పెద్ద బండి అండి అది అనేవారు అందరూ.
అది పట్టుకుంటే ఇద్దరం వంగిపోతూనే ఉండేవాళ్ళు. ఎవరన్నా వచ్చి దించాలి. దాని కింద పడుకొని చూస్తే అదేదో పెద్దగా ఉన్నట్టు ఉండేది మా కళ్ళకి. ఏమండి, ప్రభా దీన్ని ఏం చేయాలి ప్రభా, మావి వచ్చి తుఫాన్లో వెళ్ళిపోతారనేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కంగారు పడకండి, తుఫాన్లో వెళ్ళిపోతారంటే. ఇప్పుడు ఆ బండి ఎలా ఉంటుంది, మనం ఎదిగిపోతే చేతిలో చిన్నగా. ఇప్పుడు ఇది బాగా పెద్ద బండి లెక్క. ఏమండి, ఒక విషయం ఏంటంటే, నేను చిన్ని మందిరానికని ప్లాన్ చేశాను. ఎన్నిసార్లు అక్కడ కట్టిన రేకులు కూడా, ఏమండి అక్కడ కట్టిన రేకులు ఫస్ట్ టైం తెప్పించి 3 సార్లు వేయించాను పెయింట్. వాటికి ఆ రాడ్లు కూడా వేయించాను. దేవుడు వాటిని అస్తమానం నేను తెప్పించడం చెదరగొట్టడం దేవుడు అలా చేసి ఆఖరికి తీసుకొచ్చాడు. వేరే అని కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తే, ఏమండి ఇది నేను కట్టించింది ఏం కాదండి. దేవుడు ఏర్పాటు లేకుండా ఏమైనా జరుగుద్దా? జరగదు. అవునా కదా? దేవుడు ఏర్పాటు చేసుకొని జరిగిస్తాడు. మనుషులు మనంతటా మనం చేయాలంటే ఏది కూడా చేయలేం. ఇప్పుడు సంఘం లేదని అందరికీ చిన్న చూపులాగా నేను వచ్చి బలపరుస్తా. ఏంటది బలపరిచేది? ఏమండి, మేము గట్టిగా చెప్పట్లేదా మీకు వాక్యం? అర్థమయ్యేలా చెప్పట్లేదా వాక్యం? ఏమండి, ఏం అక్కర్లేదండి. ఒక విషయం ఏంటంటే, ఏ మనిషి మాట వినకపోయినా ఒక్కడు నోవహు తన కుటుంబము, ఏమండి నోవహు తన కుటుంబం 3 కొడుకులు 3 కూతురు 3 కోడళ్ళు, పెళ్ళిళ్ళైన కొత్త, ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకి. ఏమండి అంతేనా కదా? మరి ఇంకొక కనీసం ఒక 4-5 సంవత్సరాలు ఉంటే పిల్లలు పుడతారు కదండి. 4-5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరంలోనే పుడుతున్నారు ఇప్పుడైతే కంగారయ్యి. ఏమండి అప్పుడు కొంచెం చిన్న వయసులో చేసేవాళ్ళేమో పెళ్ళిళ్ళు, కొంచెం లేటుగా పుట్టేవారు. ఏమండి వాళ్ళు మాత్రమే ఉన్నారు. 7 రోజులు తలుపులు తెరిచి, ఏమండి నోవహు ఓడ ఎంత పెద్దవాడండి అది, ఎంత ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఏమండి వాటికి కావలసినటువంటి ఆహారాలు 3 అంతస్తులు. అది ఊరంత ఉంటుంది అనుకుంటా. ఏమండి అది ఎక్కడ ఇది ఎక్కడండి? ఏమండి ఇది ఒక లెక్క అండి. నేను కష్టపడింది కూడా నేను అంటలా. నా దేవుడు ప్రతి దానికి కూడా మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇస్తా అన్నాడు, చిన్న చేస్తే ప్రతిఫలం ఇస్తా అన్నాడు. నేను ఎవరికి చూసినా చూడకపోయినా మనం మంచి పని చేస్తే ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడండి. మనుషులది ఎప్పుడు నేను ఆశించలా. ఏమండి మనుషులది ఎప్పుడు కూడా నేను ఆశించ. ఎందుకు ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా ఎందుకు అంతా అని అనుకుంటున్నారు అందరూ. నా కోసం నేనేం చేయట్లా. ఏమండి ఏంటంటే పిల్లలు, యవనస్తులైనటువంటి పిల్లలు గట్రా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్ళకి భోజనాలు పెడితే, ఏమండి అందమైన ప్రార్థనలు జరుగుతాయనే ఒక ఆశ నాలో. ఏమండి పెట్టకుండా రమ్మంటే వస్తారా? పెట్రోల్ కాళ్ళకి ఇవ్వకుండా వస్తారా ఎవరైనా? ఏమండి వస్తారా? చెప్పండి. ఆ అమ్మాయి ఏంటో తగులుకొని కష్టపడద్దు అంటారు, చేస్తుంది అంటారు. వేరే అని కాదు, ఏదైనప్పటికీ కూడా మనం ఒక దారి వేస్తే ఈజీగా వస్తారనే ఆశతో, అంతేగాని ఏం కాదు. కాబట్టి నేను దేని విషయంలో కూడా నేను బాధపడట్లా. మనసు ఎటు వస్తే, మా తాతయ్య గారు ఉండేవారండి, అమ్మ భోజనం వండు తినేస్తాను అనేవారు. నువ్వు అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టగానే సర్దుకొని వెళ్ళిపోయేవారు ఆయన. ఏమండి అప్పుడు ఏమనుకుంటారు బాధ అనిపిస్తుంది. కానీ ఆయనకి నచ్చకపోతే తినరు అంతే. ఆయన స్టైల్ అదే, నా స్టైల్ కూడా అదే. ఉండి 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 ఎల్లు అన్నాడు అనుకోండి, ఏంటండి వెళ్ళిపోవడమేనే కాదా? అవునా? ప్రశ్నార్థకంగా చూస్తున్నారేంటి? ఉండు అన్నాడు, ఎల్లు అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? పిచ్చిది కాదు, లోపల చెప్పిన మాటను బట్టి మనం ఏం చేయాలి? స్పందించాలి అంతే. అది మనుషుల కోసం కాదు, ఇది ముడిపెట్టుకున్నది కానే కాదు. అక్కడికంటే ఎక్కువ పని ఇంకో చోట ఉందనుకోండి, అక్కడికి కన్వీనియన్స్ లేకపోయినా మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఒక దానికి పాతిపోయి మామూలు మనుషుల టైపులో ఉండదండి మైండ్. చెప్తున్నాను, ఆత్మీయులకి ఏమండి గాలి తనకిష్టమైన చోటుకు వీస్తుందంటండి. ఇటు వస్తుంది, మళ్ళీ వెంటనే వెనక్కి తిరుగుతుంది. ఇటేంది ముందుకెళ్ళిపోవచ్చుగా అంటే కుదరదు, ఇక్కడికి వచ్చి వెనక్కి తీసుకెళ్ళిపోతాం మళ్ళీ. ఏమండి ఆత్మచేత నడిపింపబడేవాడు కూడా అలా ఉంటాడు. కాబట్టి మనుషులు దేవుడు ఎంతకాలం చెప్పమంటాడో నాకు తెలియదు, అంతవరకు చెప్తాను అంతే. నా కోసం ఏదో కన్వీనియంట్ చేసుకున్నావా, అది చేసుకున్నావా, ఏమీ లేదు. ఇంకా బాగా చేస్తాను, ఉన్నంతకాలం ఇంకా బాగా చేస్తా. వెళ్ళిపో అన్నాడు అనుకోండి, అక్కడ ఏమీ లేకపోయినా బిజినెస్ టైప్ కాదు. ఏమండి ఇంకా ఎవరైతే ఆయన ఆత్మల సంపాదన ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళమంటే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. అంతేకాని నా ప్లాన్స్ మాత్రం నేను వేసుకోవట్లా, నా ప్లాన్ ప్రకారం జరగాలని నేను ఇష్టపడట్లే. కాబట్టి చూసుకోండి, ఎవరైనా సరే ప్రభువా ఏది ఉంటే అది చేయడం. ఈరోజు దేవుని సన్నిధిలో కనబడమన్నాడు, ఇది బరువా అండి? ఏమండి బరువు కాదు కదా. ప్రభువా నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు, ఏమండి మా కోసం
ఎంతో కష్టపడ్డాడు ఆయన, ఎంతో శ్రమలు అనుభవించాడు. చిన్న అన్యాయం నీకు చేస్తే నువ్వు తట్టుకోలేవు కదా ఏమండి. 1000 రూపాయలు నీకు ఎగ్గొడితే భరించగలరా? ఏమంటారండి? కొందరిని చూస్తేనంటే గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వబుద్ధి అవదని ఒక ఆయన స్టేటస్ పెట్టాడు. ఏమండి, కొందరికి అప్పులు కూడా ఇప్పించబుద్ధి కాదు అది ఇది అని. మనుషులకి ఏంటి 5 రూపాయల వడ్డీలైనా 10 రూపాయల వడ్డీలైనా అలా ఉన్నాయి పరిస్థితులు. అవి ఇచ్చినా కానీ ఎంతో కష్టంగా. ఏమండి, మరి యేసు ప్రభు ప్రాణమే పెట్టి ప్రేమించాడు. ఈ రోజు వరకు కూడా ఏమండి మన పక్షంగా న్యాయమూర్తి, ఒక పక్షంగా జడ్జి, ఆయన కృప చూపించేటువంటి వాడు, ఆయన విజ్ఞాపన కూడా చేసేవాడంట. ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, నీకోసం నా కోసం, లేకపోతే ఇలా ఉండవండి మనం. ఏమండి, మన పక్షంగా ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి దగ్గర బ్రతిమాలుతున్నాడు రోజు కూడా. కాబట్టి ఇంకా మంచిగా ఉంటారు, ఫలిస్తారు. కొంచెం ఓపిక పట్టండి. నేను కష్టపడుతున్నా వాళ్ళ నిమిత్తం, నేను ఎంతో ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నాను. నేను వాళ్ళని ఎలా కొనుక్కున్నాను? ఏమండి, ఒక వస్తువు నువ్వు చాలా కాస్ట్ పెట్టుకుంటే ఆ వస్తువుని ఎలా పట్టుకోవాలో, ఏం చెయ్యాలో అది చాలా జాగ్రత్త పట్టుకుంటావు. మామూలు వాడికి ఇస్తే ఏం చేస్తాడు? ఏమండి, అటు పడేస్తాడు, ఇటు పడేస్తాడు, దాని విలువ తెలియదు. యేసు ప్రభువుకు నువ్వంటే ఎంతో విలువ. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు. తల్లిదండ్రులు లాంటి వాడు కాదు ఆయన. తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే చూస్తారు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వార్థం చూసుకొని వాళ్ళకు ఉంటేనే ఇస్తారు నీకు. వాళ్ళ ప్రేమ అదేంటక్కాలా అంటావు. మేము ఎంతో ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. ఏమండి, చూస్తూనే ఉన్నామండి లోకంలో అందరిది కూడా. అవునా కదా? మనం ఎక్కడికన్నా వెళ్తే మన తల్లిదండ్రుల ప్రేమ మనల్ని కాపాడొద్దండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటేనే, దేవుడు కాపాడితేనే. అవునా కదా? కాబట్టి యేసు ప్రభు లాంటి ప్రేమ ఎవరికి లేదు. ఆఖరి బొట్టు రక్తపు బొట్టు వరకు కూడా కార్చి అందరినీ క్షమించి ఎలా ఉండాలో చూపించి ఈ భూమి ఇంత ధన్యం అయింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, ఈ భూమి మీద మనం పుట్టాము అంటే ఎంత ధన్యులం అండి. ఆయన మాటలతో మనం ఏమీ కలపకూడదంట, తీసివేయకూడదంట. ఇది వ్రతదినం అంట. ఆయనకి ఏం చేయాలి? మనం నమస్కరించాలి. ఈ ఒక్క చోట కాదండి, చాలా చోట్ల ఇది వ్రతదినము. మీరు ఈరోజు జీవనోపాధి ఏమీ పని చేయకూడదు. 7 దినములు హోమం చేయవలను. ఏ రోజు హోమం ఆ రోజు చేయాలి. ఏంటి ఏమండి, మనం ఏం చేస్తాం? ఏ రోజు హోమం అంటే అక్కడ లెక్కల ప్రకారం ఇచ్చాడు. కనీసం 7 పాటలు పాడి ఒక అర్ధగంట వాక్యం, ఒక 7 ప్రార్థన అంటే ఎవడో ఉండరు ఇక్కడ. ఏమండి, ఏ రోజు లెక్క ఆ రోజు. అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు అయినప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ తీసివేసి సింపుల్గా కూర్చొని వినడానికి కూడా మనకెంతో కష్టం. దేవుని ఆరాధించడానికి కూడా మనకెంతో కష్టం. దేవుని స్తుతించడానికి కూడా. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఈరోజు ఏం చేయాలంట? ప్రభువా, ఈరోజు నా పాపాల నిమిత్తం నీ కుమారుని పంపించి ప్రాయశ్చిత్తం చేశారు. ఆయన తన జీవితాన్ని విజయవంతంగా ముగించారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఏమండి, మామూలు విషయం కాదండి. ఒక మామూలు మనిషి టైపు కాదు. ఏమండి, ఆ ముద్రలు కలిగినటువంటి ఆ పరలోకంలో ఉన్న ఆ బుక్ని చూపించినప్పుడు ఎవరికి ధైర్యం సరిపోలేదంటండి. ఏమండి, ఆ ముద్రలు విప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోక ఉంటే యోహాను గారు ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు? ఏడవకు సుమే, యూదా గోత్రపు కొదమసింహం, దావీదు చిగురు, ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తెరిచాడు ఈ బుక్ని. తెరిచి మొత్తం లేదంటే కోట్ల మంది, భూమి పుట్టింది మొదలుకొని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోవాలి ఆయన ఆ బుక్ తెరవకపోతే. ఆ బుక్ తెరిచి దానిలో ఉన్న ప్రకారం వచ్చాడండి ఆయన. ఏమండి, దాని ప్రకారం ఎవరు రాలేరు. కనీసం మనకు తెలుసు, నువ్వు ఇలా చెయ్యాలని తెలిసి చేస్తున్నామండి మనం. ఏమండి, తెలిసి చేస్తావా? మీ తల్లిదండ్రులు సన్మానించమంటే సన్మానించగలవా? ఏమండి, సన్మానించగలవా? మనం ఏది తింటున్నా తల్లిదండ్రులు గుర్తుకు వస్తారా? ఇది మా అమ్మ తినకుండా నేను తినలేను. ఏమండి, మా అమ్మ కోసం నేను ముందు రోజు ప్రార్థన చేసుకున్నా. వాళ్ళు బాధకుంటే నేను అస్సలు ఎలా చేయను సేవ. ఒక ప్రక్కన అందరి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు బాధకుంటే నేను చేయలేను కదా.
గట్టిగా ఏడ్చేస్తే ఆ దెబ్బతో ప్రశాంతంగా నిద్రపోయిందంటండి. మా అక్క అనుకుంది ఇంకా ఏమండి చాలా ప్రశాంతం అయిపోయింది దెబ్బతో, ఒక్క ప్రార్థనతోనే అనుకుంటే దేవుడు సింపుల్గా తెల్లారి తీసేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే నువ్వు బాధపడతా ఉంటే నాకు రోజు ఒక పక్కన బరువు అండి. అందరికీ ప్రార్థన చేస్తాను కానీ మా అమ్మ బాగాలేదంటే, ఇప్పుడు మా నాన్న బాగాలేదన్నా కానీ నువ్వు ప్రక్కన బరువే ఉంటుంది, అవునా కదా? కాబట్టి నిజంగా వాళ్ళు బాగుండాలి ప్రభువా, ఏమండి అవునా కదా? మనల్ని ఎంతో సాయశక్తిలో పెంచుకున్నారు వాళ్ళు. మరి యేసు ప్రభు అది కూడా చూపించారు ఆయన. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా యేసుప్రభు ప్రేమని మనం అర్థం చేసుకోగలిగితే, యేసుప్రభు ఆయన ఎలా ఉంటే అలా లేఖనాల ప్రకారం వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక్క లేఖనం కూడా తప్పిపోలేదండి. మన వాక్యానుసారంగా వెళ్ళకపోతే మన జీవితం వేస్ట్ అండి. నన్ను అడిగితే వ్యర్థం. తెలుసుండి కూడా తప్పిపోతున్న పరిస్థితి ఉంటే అది వేస్టే. అందుకోసం ఏంటంటే మా తాతయ్య గారు చెప్తూ ఉండేవారు, చదివామంటే చేయాలి అంతేనమ్మా. ఏం చేయాలి? చదివేది ఎందుకండి? చదివితే చేయడమే, అంతేగాని చదివేసి వదిలిపెట్టి అవునో కాదు తర్వాత ఏమండి ఇంకెందుకండి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా పనికిరాదు. కాబట్టి మనం వాక్య ప్రకారం ప్రవర్తించాలన్నమాట. ఆ రోజు నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇందులో మనం జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు. అంటే ఏం చేయాలి? ఇంటికాడ నిద్రపోవాలండి. ఏం చేయాలి? ఏం చేయాలి బాబు చెప్పరేంటి? అందరూ ప్రశ్నార్థకంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండాలని అర్థం. మీరు జీవనోపాధి అయిన పనులు అంటే వాళ్ళ కట్టుబడిపోయి వాళ్ళకి గప్పుకుని పనికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత కుదరదంటే కుదురుద్దా? ఎందుకు వచ్చావమ్మా? కుదరదు కదా, వేరే వాళ్ళని పెట్టుకుందాం అంటారు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఈరోజు జీవనోపాధి అయిన పనులేమీ పెట్టుకోకూడదు. నీకేం తక్కువ కాదు, ఏమండి నీకేం తక్కువ కాకుండా చూస్తాడు దేవుడు. మాకు కుదరట్లేదండి, మా పనుల్లోనండి సెలవులు పెడితే ఉంచుకోరండి, నేను కావాలంటే ఏమండి పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు అంటే నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఏమండి నేను మెషిన్ కుట్టేదాన్ని అండి. మెషిన్ కుడితే ఎలా ఉండేది తెలుసా? సంవత్సరానికి ఇచ్చినా మాట్లాడకూడదు. ఏమండి మీకు సంవత్సరానికి ఇస్తే ఊరుకుంటారా? బట్టలు కాగితం రాయించేదాన్ని, కింద సంతకం పెడితేనే తీసుకునేదాన్ని. సంవత్సరం వరకు కూడా ఒకవేళ ఇవ్వలేకపోతే ముందు డబ్బులు ఇస్తేనే మాట్లాడాలి. ఎందుకు అంటే రాత్రింబగళ్ళు చిన్నప్పుడు ఈ సంఘంలాగా ఓర్చుకున్నప్పుడు కూడా రాత్రింబగళ్ళు మరి జనవరి 1 అంటే ఇవంటే అవంటే రాత్రింబగళ్ళు తిండి తినకుండా వాంతులు అయిపోతా ఉన్న, టీ ఎక్కువ తాగేసి వాంతులు అయిపోతూ ఉండేవి ఒక పక్కన. అలాగే ఓపికగా కుట్టేవాడు, తెల్లారి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు అన్నీ అనుభవించిన తర్వాత ఒక బుక్ ఉండేదనమాట, దాని మీద సంతకాలు పెట్టించుకొని అప్పుడు తీసుకునేదాన్ని. సంవత్సరమైన నా పని కాకుండా నాకు ఈరోజు ఇవ్వాలి అనేటువంటి గట్టి మాట మాట్లాడితే కుదరదు. నచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు అంతే. మనకు కావాలంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు నా ప్రార్థన అయినా అంతే, నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. అంతేనా కదా? అంతేనండి. అంతేగాని నువ్వు నేను తీసేసి ఇంకో చోట వేస్తాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన పని మనకు ఖాళీ ఉండదండి. అది ఎటువంటి పని అయినా సరే, ఉద్యోగాలైనా పార్ట్నర్షిప్కి వెళ్ళిపోతారు మీరు. దేవుని స్తోత్రం చెప్దాం. పార్ట్నర్ కూడా కాదండి, అసలు యజమాని పక్కనే ఉంటాడు. యోసేపులాగా. యోసేపుని ఏం చేశాడండి? పోతీఫర్ ఏం చేశాడు? నేను యజమానునే, అయినా అధికారం అంతా నీది. ఏమండి ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధాని అయ్యాడు. అక్కడ ఇంట్లో అయ్యాడు ఫస్ట్ పోతీఫరు. ఫరో దగ్గర ఐగుప్తు దేశం మీద అయ్యాడు. దేవుని మాట విన్నవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు? మా ఖాళీ ఉండదండి, కుమారక్క ఖాళీ ఉంటుంది. మీ ఇష్టం, ఆశీర్వాదాలు కావాలంటే పొందుకోండి, లేకపోతే లేదు. దేవుని ఎదుట నిలబడినప్పుడు అసలు దేవుడు చెప్పిన మాటల్లో ఏమి విన్నావంటే ఎన్ని మార్కులు వస్తాయి నీకు? ఏమండి ఎన్ని మార్కులు వస్తాయి? నీ సొంత అన్నీ పెట్టుకున్నాయి ఆన్లైన్లోకి రావండి. నీకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి అన్నారనుకోండి, మీ పొలం కాగితాలు తీసుకొచ్చి, ఇల్లు స్థలం కాగితాలు తీసుకొచ్చి, వేరే తీసుకొచ్చి అక్కడ పెట్టుంచు, అక్కడ ఎక్కుద్దండి. ఏది చెప్తే అది. రాగానే ఎండలోంచి రాగానే మంచినీళ్ళు ఇవ్వండి అమ్మ అంటే బాగానే ఉంటుంది. అసలు ఇవ్వనండి, మంచినీళ్ళు ఇవ్వనండి, వేడిగా టీ పెడతానండి. ఏమండి మంచిదే, మంచినీళ్ళు తాగాక పెడితే బాగానే ఉంటుంది. అంతేనే కదా? చెప్పిన మాట వినడం. అందుకే అంటాడు, బలులు అర్పించుట కంటే
ఒకసారి 15:22 చూడండి. మొదటి సమయాలు. ఇది మనుషుల కోసం చేసే సేవలు కానే కాదండి. ఇది దేవునికి మనకి ఉన్న మధ్య బంధం. ఇది మనుషులతో ముడిపడి ఉన్నది కాదు. ఏమండి, మనుషులు వస్తే బ్రతికేది కాదు. అంతేనా కాదా? మీకు సరైన వాక్యం కావాలనుకుంటే రావడమే చెప్పిన రోజు చక్కగా. ఏమండి, మాకులంటి వాళ్ళు ఉండటం కూడా మీకు అదృష్టం లెక్క. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్దాం. ఏదో జీవితాలు కాదు, డబ్బుల కోసం కాదు, దేనికోసం రాజీ పడకుండా. ఏమండి, చదువు నాన్న. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా, ఇక్కడ ఆయన సంతోషిస్తాడంటండి. ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనడం వల్ల ఈరోజు మీరు వచ్చినటువంటి వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఒకడు దహన బలులను అర్పించటం వలన, ఒకటే ఒక మాట అండి, ఏంటంట, నువ్వు దహన బలులు ఏమండి దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు రాకుండా, ఏమండి ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని ఏడుపు ప్రార్థనలు పెట్టుకొని ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేసిన దానివల్ల ఫలితం లేదు. ఈరోజు వచ్చే ఆశీర్వాదాలు ఇవి స్పెషల్ అనమాట అండి. ఈరోజు నా సంతోషం దేవుని గౌరవించినట్లు, ఆయన ప్రియకుమారుడు మరి ఇవన్నీ చేసినందుకు ఒక వ్రతదినంగా నువ్వు కృతజ్ఞత చెప్తే ఈరోజు ఏమవుతుందండి అంటే, అందరూ కూడా చేస్తున్నారు కదండి, మీ ఇష్టం అని నాకు తెలియదు. అందరూ కూడా నేను పట్టించుకోను. అందరూ అంటారు, అమ్మ ఇవాళ పెట్టేవేంటి, మీ ఇష్టం అని నాకు తెలియదు అన్నట్టు. వాళ్ళని అడుక్కోండి ఎవరినైనా. ఏమండి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ఇష్టం నాకు తెలియదు, మీరు కనుక్కోండి. కానీ నేను చేసేది చెప్పమంటే చూపిస్తాను. నేను చూపించి దాని ప్రకారం చేసుకుంటా. ఒక్కళ్ళు ఉన్నా లేకపోయినా నాకేమీ కాదండి అసలు లెక్క. అంటే ఇలాగంటదేంటి, మాటికి సంఘం పెరగాలి. కానీ సంఘం పెరిగితే ఏమండి నేను ప్రార్థన చేసే పండగ కూడా చాలా మర్యాదగా క్రమంగా జరగాలి. నీకు ఇష్టమైన వాళ్ళు మేము చేసుకుంటాం, మీకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి. దేవునికి ఇష్టం లేని వాళ్ళందరూ ఎందుకండి నాకు తెలియక అడుగుతున్నా. ఏమంటే మా చిన్నమ్మ అనేది 4 గింజలు మంచి ఉన్నా పర్లేదు, మొల ఉన్నటువంటి గింజలు 4 గింజలు ఎన్ని ఉంటే ఏంటండి. ఏమంటే పెద్ద హడావిడి అయ్యి చాలా గందరగోళం అవడం తప్ప. అంతేనా కదా? నలుగురు విన్నా పర్లా, ఒక్కడు విన్నా పర్లా, నన్ను అడిగితే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి తాను సెలవిచ్చిన అటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు, ఏమండి ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలకించుము. బలులు అర్పించుట కంటే, ఏమండి మాటను గైకొనడం, మీరు ఏ కానుకలు తీసుకురావడం కాదు, బలులు అర్పించడం కాదు, లక్షల రూపాయలు కాదు. ఈరోజు రమ్మన్నారు దేవుని సన్నిధికి ప్రార్థన చేయమన్నారు, ఇంతే అయిపోద్ది. ఇది బాగుందా అండి, లేకపోతే ప్రయాసపడితే బాగుందా? ఏ ఖర్చు లేదండి, చాలా సూపర్. దేవుని స్తోత్రం చెప్దాం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అంటే అందుకంటే సూపర్. అర్థమవుతుందండి? అందుకోసం ఈరోజు ఏమండి దేవుడు ఉండమన్నాడు. ఆయన సన్నిధిలో జీవనోపాధి పనులేమి మానేసి ఇది వ్రతదినమంటే ఆయన్ని స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, చక్కగా భోంచేసి వెళ్ళడం. కష్టం అండి ఇది. ఏమండి కష్టమా? జనం ఎక్కువ లేకపోతే నాకు నచ్చదండి, పెద్ద పాస్టర్ గారు లేకపోతే నాకు నచ్చదండి, ఉందండి మీకు. అంటే చిన్నపిల్లలు అయితే కొంచెం హంగామా కావాలనిపిస్తుంది. పెద్ద ఎదిగిన తర్వాత ఇప్పుడు మైండ్ పెద్దదైంది కదా, ఏమనిపిస్తుంది? ప్రశాంతమే. చక్కగా దేవుని స్తుతించుకొని ఆరాధించి ప్రశాంతంగా, అంతకంటే సంతోషం అనిపించదు. కాబట్టి దేవుని మాటలన్నీ పుటం పెట్టబడి, ఇది మనుషుల కోసం చేసేది కాదని 100 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైతే ఏమండి తప్పకుండా దేవుని మాటలు వినండి. యూట్యూబ్లో కూడా వస్తే, మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏమండి వింటే మీకు దొరకవు ఈ మాటలు ఎక్కడ కూడా. నేను పెట్టుకొని వింటానే ఉంటాను. నేనని గొప్పగా కాదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు మరి మీకు దొరకాలి అంటే, మీకు ఆశీర్వాదం వచ్చేస్తుందండి, మీకు దీవెన వచ్చేస్తుందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా చేసేసి ఆశీర్వాదం ఇవ్వు ప్రభు, దీవెన ఇవ్వు ప్రభు అనేసి అంటే వస్తాయండి? రావండి. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉంటే. ఇప్పుడు నేను నష్టపోయాను, సపోజ్ చాలా నష్టపోయినా నా మైండ్లో ఒక మూల కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఒకవేళ ఆయన ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఎలా రూట్లో నడిపిస్తే అలాగా. ఒక చెట్టు ఎదిగిందండి, ఒక కొమ్మ పక్కకు ఉంది, నచ్చలేదని నరికాడు అంతే. ఆయన అందంగా తయారు చేస్తాడు అంతే. నాకు ఒక నమ్మకం అది. కాబట్టి మనల్ని మాత్రం తప్పకుండా ఎదురు చూస్తున్న మనల్ని ఆశీర్వదించకుండా మానడు. మేలు కలిగినా కలగకపోయినా మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మాట వింటున్నారు. దేవుని మాట వింటే ఏం చేస్తాడంట ఆయన? ఏమండి
లేవియాకాండం 26 చూడండి ఒకసారి. 26వ అధ్యాయము. దేవుని మాట వింటున్నాం కదండి, అందరూ వింటున్నారా? వినేవాడు అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మాట వినాలి, కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల కన్నా వినాలి. చక్క చదవండి, మీకు భోజనానికి టైం అయిపోయింది. మీరు విగ్రహములను చేసుకోకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు. ఏమండి? విగ్రహాలు ఏం చేసుకోకూడదు? చేసుకోవడం అంటే ఏంటండి? పెట్టుకోవడం అంటలా, చేసుకోనకూడదు. చేసుకోవడం అంటే ఏంటి? ఈ అమ్మాయిని చేసుకుంటావా అంటే అర్థం ఏంటి? మన ఆస్తిలో భాగం, మన శరీరంలో భాగం, మొత్తం భాగం అయిపోయినట్టు. విగ్రహాలను ఏం చేసుకోకూడదు? చేసుకోకూడదు. చాలా జాగ్రత్త. విగ్రహాలను చేసుకొని మరి వాటితో సంబంధం పెట్టుకోకూడదు మనం. చెక్కిన ప్రతిమను కానీ, చెక్కిన ప్రతిమలు, బొమ్మలు వద్దు. ఎందుకు అంటే దేవుని స్వరూపం చాలా అందమైంది. ఇందాక పాడాను కదండి. నేను ఎందుకు ఆ పాటలు పాడతానంటే, అక్క ఎప్పుడు చూసిన ఈ పాటలు పాడుతుంది ఏంట్రా బాబు అనుకుంటారు మీరు. ఏమండి? నాకేంటో అడుక్కోవడం కంటే ఆయన గనపరచడమే ఇష్టం అనిపిస్తుంది. ఏమండి? ఆయన్ని స్తుతించవచ్చు, ఒకవేళ చేసిన మేలుకి స్తుతించవచ్చు, అవునా కదా? కానీ ఆయన్ని కొనియాడడం అంటే ఎలా ఉంటాయండి? పరలోకంలో ఏ పాటలు ఉంటాయండి. అందుకే నాకు అయ్యే నచ్చుతాయి ఎక్కువ. దేవుని గనపరచడం, ఆయన పరిశుద్ధుడని, ఆయన అందమైన వాడని. ఏమండి? అందమైన వాడంటే ఏంటి? మామూలు మనిషిని చూస్తే అందమని కాదు, ఆయన చేతులు అందమైన చేతులు అనడానికి అర్థం ఏంటండి? ఏమండి? ఆశీర్వదించే చేతులు, శపించిన వారిని, దూషించిన వారిని, రాళ్లతో కొట్టినటువంటి వారిని ఇలా దీవించే చేతులు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా ముట్టుకుంటే ఆయన స్వస్థత వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? అందుకే అందం అది, అవునా కదా? చాలా అందమైన వాడు. దేవుడు లాంటి అందం ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన్ని అలా కనపరచడమే నాకు ఇష్టం అనిపిస్తుంది. మీరు సాగిల పడుటకు అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో కూడా రాకూడదు. ఏమండి? మీ పిల్లలు ఎవరైనా వ్యతిరేకంగా లేచి అమ్మా మరి ఏదో పూజలకి వెళ్తాను అనేసి అన్నారనుకోండి, వాక్యంలో ఉంది, మొదటిగా నువ్వే వాళ్ళని పట్టుకొని నీ చేతులు వాళ్ళ మీద ఉంచాలంట, రాళ్ళతో కొట్టి చంపడానికి. అది దుష్కార్యం, అది దేవుని ఉగ్రతనే తీసుకొచ్చే కార్యం. అంత డేంజర్ అనమాట అండి. ఏది కూడా ఎక్కడ నిలపకూడదు. నీ దేశంలో అంటే నీ గృహాల్లో కూడా రాకూడదు. ప్రార్థన చేసుకుని పిల్లలు ఉంటారే, ఏమండి? పిల్లలేనా కాదండి, నేను అస్తమానం చెప్తానే ఉంటాను. అదొక బాధ నాకు, వేరే అని కాదు. ఎందుకు? వాళ్ళు మంచాల మీద పడుకొనే ఉంటారు, ఈ పక్కన ప్రార్థన చేయాలి. ఏమండి? మీ పిల్లలకి నువ్వు నేర్పించుకోకపోతే ఎవరు నేర్పిస్తారు? కాసేపు కూర్చోనానా అంటే కూర్చోరండి. తల్లి మాట వినటం ఇష్టం ఉండదా మీకు? ఇష్టమేనా కాదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి భక్తి నేర్పించుకోవాలి. ఏమండి? భక్తి నేర్పించుకుంటే, ఒక చెట్టు వచ్చింది అనుకోండి, ఏమండి, ఒక పుచ్చకాయ కాసింది, దాని విత్తనాలన్నీ రెడీ చేసేసుకుంది. పుచ్చపాదు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. కానీ ఇప్పుడు ఏమవుతాయి విత్తనాలన్నీ? అంతేనా కాదా? అది కాయలు కాయకుండా ఎంత బాగితే ఏముందండి? ఏమండి? అలాంటి తల్లిదండ్రులు అనమాట. నన్ను అడిగితే ఏంటి అంటే, తయారు చేయలేకపోతే వాళ్ళు పనికిరారు. ఒక్కళ్ళైనా సరే నువ్వు ఎలా తయారు చేయాలి? ఎస్తేర్లాగా, రూతుల్లాగా. పిల్లలు పుట్టారు అంటే నువ్వు వాళ్ళ కోసమే శ్రమించాలి. వాళ్ళని ఎలా పెంచాలి? వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా? వాళ్ళు ఏమైనా తప్పటడుగులు వేస్తున్నారా? మా అమ్మ రోజు ఏడుస్తా ప్రార్థన చేసేది మా అన్నయ్య కోసం. మేమందరం మోకరిస్తే చాలు, మోకరిస్తే మా అన్నయ్య కోసం ఒక పెద్ద ప్రార్థన ఉండేదన్నమాట. ఏమండి? ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? మంచి సేవకుని చేశాడు. ఇప్పుడు మేము ఎలా ఉన్నామని ఆయనకు భయం. ఏమండి? అర్థమవుతుందండి? అమ్మ మన ఆత్మను రక్షించుకోగలిగితే చాలు అనేవాడు. మన ఆత్మను రక్షించుకోగలిగితే చాలు. ఇప్పుడు విశ్రాంతి దినం 3 గంటల ప్రార్థన అంటండి. మొన్న పలహారం రేపు పొద్దున్న శుక్రవారం 3 గంటల ప్రార్థనకి చేసుకోవాలి కదా, పావు గంట ఉందంట. ఇంకెవ్వరి వైపు చూడకుండా బండి వేసుకొని వెళ్ళిపోయి అట్టిపళ్ళు తీసుకొచ్చేద్దాం అనుకున్నా. 5 నిమిషాలు దాటిపోయిందమ్మా అన్నాడు. ఏమండి? 3:05 అయిపోయింది అంటాడు. 3 గంటలకు మోకరించేస్తారు వెళ్ళిపోయి. గంట సేపు వరకు బయటికి రారు వాడు. ఎవరెళ్ళకి వెళ్ళినా కరెక్ట్ టైం చూసుకొని ఇంటికి వెళ్ళిపోయి మోకరించే టైం చూసుకుంటారు. అర్థమవుతుందండి? 5 నిమిషాలు అటు ఇటు అవనివ్వరాడు. మా జీవితం అంతే అంటారు. ఇంకంతే. దేవుడు వాళ్ళకి ఆ సంతోషం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో గడపడం,
చాలా సంతోషం. ఎవరైనా ఇంటికి వెళ్ళి ఉంటే ఈ మందిరంలో ప్రార్థన జరగకపోతే బాగోదు కదమ్మా అంటాడు. ఏమండి ఎక్కడికి వెళ్ళినా మేము వచ్చేసేయాలి, ప్రార్థన చేసేవాడు ఉండాలి, మందిరంలోంచి ప్రార్థన పైకి వెళ్ళాలని. కాబట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని ఏం చేయాలండి, నేర్పించుకోవాలా వద్దా? మా అమ్మ చేసిన ప్రార్థన పాపం ఫలించింది ఎలా అయితే. కాబట్టి మీరు కూడా ఎలా మీ పిల్లలకి నేర్పించుకోవాలి. చెక్కిన ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ నిలవ పెట్టకూడదు అంటున్నాడు. మనం అది దేవుని మాట వినినట్టు. నేను మీ దేవుడనైన యెహోవాను. విగ్రహారాధన ఎలా అయితే చేయకూడదు, ఏమండి దేవునికి ప్రతిగా వేరొకడికి ఎలా అయితే నమస్కారం చేయకూడదు, ఇక్కడ విశ్రాంతి దినములను ఆచరించాలి. నేను నియమించిన ఆచరించాలా వద్దండి? నేను నియమించిన విశ్రాంతి దినాలు అంటే చెప్పండి ఒకసారి. లేవియాకాండం 23లో ఉంటుంది అనమాట. ఏమండి ఒకసారి మొదటి నుంచి చదవండి, జస్ట్ అది అక్కడ పట్టుకొని. విశ్రాంతి దినాలంటే ఓన్లీ విశ్రాంతి దినం మాత్రమే కాదు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము చాటింపు వేసి చెప్తారు కదండి, అలా అందరికీ చెప్పవలసినటువంటి నియామక దినాలు. నియామకం అంటే ప్రతిష్ఠితమైనటువంటి దినాలు. ఈ కాలముల యందు మీరేం చేయాలండి? పరిశుద్ధ సంఘం అంటే ఏంటి? ఈరోజు వచ్చారు కదండి, తలస్నానం చేసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారా? వచ్చామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, వింటున్నారు కదా. కాబట్టి పరిశుద్ధ సంఘములుగా కూడుకోవాలి ఈ కాలాల్లో. నా నియామక కాలములు ఇవి. ఈ రోజుల్లో మీరు ఏం చేయాలండి? రకరకాల కాలాలు పెట్టుకొని ప్రభువా ఇవి మీరు అంగీకరించండి అని చెప్పామనుకోండి, ఏమంటే అసలే తీసేసి పెడతాం బాగుంటుందా? లేకపోతే అసలు చేసుకొని ఎక్స్ట్రా చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోవాలంటే ఇవి చేయండి, ఇంకా ఏదన్నా పెట్టుకొని అప్పుడు అదనంగా చేసుకోండి. అసలు మానేసి రేపొద్దున ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం అక్క, ఎందుకండి? ఈరోజు దేవుని సన్నిధిలో కనబడలేనటువంటి రోజు, ఈరోజు విశ్రాంతి దినానికి రారు, రేపు నుంచి ఉపవాస ప్రార్థనలు ఎందుకు నాకు తెలియక అడుగుతున్నా. అసలు రోజుల్లో మీరు కనపడాలి. ముందు దేవుడు చెప్పిన రోజుల్లో దేవుని సన్నిధిలో కనబడాలి, అంతేనా కదా? చెప్పిన మాట వింటే బాగుంటుంది, కానీ మన మాట వినండి అని దేవునికి చెప్తే బాగోదు. అది ఆ దేవుని ఆశీర్వాదం కాదు అది. 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము. ఏదంటండి మరి? అబద్ధమేమో ఇది. ఏమండి ఇంక మీకు ఎన్ని కొటేషన్లు కావాలితే అన్నీ ఉంటాయి. ఒక్కదానికి కొన్ని వారాలు చెప్పొచ్చు. ఇది పరిశుద్ధ సంఘపు దినము. మీకు ఏ డౌట్స్ ఉండకూడదు, అర్థమైందా? అది పరిశుద్ధ సంఘపు దినము, పరిశుద్ధంగా కూడుకునేది. అది వారము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఏం చేయకూడదు? మనం ఏ పని చేసుకోకూడదంట. చాలా జాగ్రత్త. మన వాక్యాన్ని ఫాలో అనుకోండి, పరలోకంలో కూడా అక్కడ బైబిల్ ఉంటుందంట. దాని ప్రకారమే తీసినప్పుడు ఏమండి ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, ఏమండి 10th క్లాస్ చదివే వాళ్ళు 9th క్లాస్ బుక్స్ పట్టుకొని కూర్చున్నారనుకో, కుదురుద్దండి? ఏమండి ఇంకో పాఠాలు చదివితే కుదురుద్దా? అక్కడ ఉన్నాయి కాకుండా వేరే అన్నారనుకోండి, జనరల్ నాలెడ్జ్ చదవమంటే అయ్యే చదివితే మొత్తం వచ్చేస్తాయా? ఏదో తెలిసి ఉండాలి జనరల్ నాలెడ్జ్ అంటే, అంతేగాని మొత్తం జనరల్ నాలెడ్జ్ చదివేస్తే బుక్లోయే 99 వస్తాయి. ఏమండి అంటే మీ తెలివితేటలు ఎలా ఉంటాయని బయట తోటి ఇస్తాడు, 1-2, అంతేనా? గుర్తుపెట్టుకోవాలి. చాలా అంటే అవి కూడా పాఠాల్లో ఉన్నాయే, ప్రధానమంత్రి ఎవరో అన్నట్టు అడుగుతారు, అంతే కదా, అంతకంటే ఎక్కువేం కాదు. చాలా జాగ్రత్త అండి. మీ సమస్త నివాసముల యందు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే. ఇశ్రాయేల్ దేశం చాలా ఆశీర్వదింపబడింది అనడానికి కారణం ఏంటి? శుక్రవారం సాయంత్రానికి ఒక్క కారు కూడా 6 అయ్యే లోపల ఒక్క కారు బయటికి కనపడదంటండి. ఏమండి విశ్రాంతి దినం చీకటి పడుతుంది అనేసరికల్లా అలా ముందు రోజు ఈ పువ్వుల్లా ఉంటాయి కార్లు ఆనుకొని. ఏమండి శుక్రవారం సాయంత్రానికి ఏమైపోద్దంట? క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ శనివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక్క కారు బయటికి రాదు. ఎవరు కూడా ఏ పనులు చేయరు. మనం ఎంతసేపు ఉంటామండి దేవుని సన్నిధిలో? వాళ్ళు పంటలు వేసారనుకోండి, ఆకులు కాదు కాయలే కనపడతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఆకులు కనపడవు చెట్టుకి. వాళ్ళు అసలు చేసేదంతా కూడా చాలా సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మైనస్ ఏంటి అంటే, అది దేవుడు వాళ్ళ యొక్క మరి తొట్టుపాటునట మనకి అవకాశంగా మార్చాడు ఇప్పుడు ప్రస్తుతానికి కొన్నాళ్ళ వరకు. అంతేకాని వాళ్ళని భక్తిహీనులుగా మనం ఏమీ ఎంచొద్దు, కానీ దేవుడు తప్పకుండా భక్తిహీనత కూడా ఆ రోజు తీసేస్తాడంట. అది కూడా
కాబట్టి యేసుప్రభుని అంగీకరించలేకపోతున్నారు, ఇంకా వచ్చాడని వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అబద్ధమేమో అన్న భయం, యేసుప్రభు వచ్చాడంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా దేవుడు చేస్తే అర్థమయ్యేలాగా మనోనేత్రాలు తెరుస్తాడు. కాబట్టి ఇవి యెహోవా నియామక కాలములు, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి రోజులు. మీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. దేవుని కాలాలు మీకు తెలిసి ఉండడం, పరిశుద్ధ కాలాలు తెలిసి ఉండటం మీకు చాలా మంచిది. నియమించినటువంటి కాలాలను బట్టి సేవకులుగా మేము చాటింపవలసినటువంటి పరిశుద్ధ దినాలు ఇవి. మొదటి నెల 14వ దినం పస్కా పండుగ. మొదటి నెల 14వ దినం సాయంకాలం, 15వ దినం పొంగని రొట్టెలు అంటారు. అది మన శిలువ ధ్యానం చేసుకుంటున్నాం ఇప్పుడు యేసుప్రభు వచ్చాక. 7 దినములు కూడా మీరు పొంగని వాటినే తినవలెను. ఏడు దినాలు హోమార్పణలు అంటే ఏంటండి? ప్రార్థనలు. హోమము అంటే ఇంకా దూపాలు, హోమాలు ఇవన్నీ కూడా ఏంటి? అవన్నీ వదిలేశాడు దేవుడు. దేవుడు అవన్నీ వదిలేశాడు. హోమం అంటే ఏంటి? ఇంకా దహన బలులు అనమాట అండి. అలా పొగలేస్తూ ఉంటారు కదా, అందుట్లో నూనె పోస్తూ ఉంటారు, పొగలేస్తూ ఉంటారు, హోమాలు అంటారు వాటిని. అవన్నీ తీసేశాడు దేవుడు. దహన బలి యేసుప్రభువే బలి అయిపోయారు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే చేతులు ఎత్తుతారు, చూసారండి? ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తుతారు కదా. చేతులు ఎత్తడం ఏంటంట? ఇలా పొగేసినట్టు, దేవునికి సాంబ్రాణి వేసినట్టు అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. నీకేమీ ఏ ఖర్చులు లేవనమాట అండి. నీకు నలిగిపోయిన హృదయం, విరిగిపోయిన హృదయం ఉంటుంది కదా, దేనికి పనికిరాని ప్రభా, నన్ను నువ్వు ఒక్కడవే ప్రేమిస్తున్నావు ప్రభా అన్నారనుకోండి, అది దేవునికి ఇష్టమైన బలి అంటండి. అది ఎంతో ఇష్టం అంట. నాకు ఎవ్వరు లేరు ప్రభా, నేను ఉన్నాను కదా. విరిగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇదేంటది అందమైన జీవితం అనేసి చెప్తూ ఉంటారు. ఎవరైనా బాధలో ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళకి చేస్తే అమ్మ మేము ఉన్నాం మీకు, నీకు సపోర్ట్గా ఉన్నాం అని చెప్తూ ఉంటారు. విన్నారో లేదో మీరు? అయ్యా నేను ఎంత నలిగిపోతున్నా, నా భర్తతో నలిగిపోతున్నా, లేకపోతే పలానా వాళ్ళతో నలిగిపోతున్నా అని చెప్తే మేము ఉన్నాం, నువ్వు కంగారు పడకు, నువ్వు ఆత్మహత్య చేసుకోకు, మేము వచ్చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. దేవుడికి ఏంటంటే నలిగిపోయిన వాళ్ళని దగ్గరికి వెంటనే వచ్చేస్తాడు దేవుడు కూడా. నిన్ను విడిపించడానికి వచ్చేస్తాడు. ప్రభా నాకు ఎవ్వరు లేరు, నా భర్త నా మాట వినట్లేదు, నా తల్లిదండ్రులు నా మాట వినట్లేదు, నాకు కష్టంలో ఉన్నాను ప్రభా అంటే ఏం చేస్తాడంటండి? విరిగి నలిగిపోయినటువంటి హృదయం కావాలి ఆయనకి. అది ఇష్టమైన బలి అంటాడు. హోమం చేయాలి అంటాడు. కాబట్టి ఈ హోమాలు మీరు శనివారం ప్రార్థన కదండి, హోమం వేస్తున్నారండి, వచ్చి చూడమనండి. హోమం వేస్తున్నారో, ధూపం వేస్తున్నారో, బలి అర్పిస్తున్నారో అన్నీ ఉన్నాయి. కానీ అవి ఎలా మారిపోయినాయి? దేవుడు చెప్పిన స్టైల్కి మారిపోయినాయి. మీకు పస్కా గొర్రె ఉందండి, మీకు వధించుకోవడానికి. మాకు యేసుప్రభు పస్కా గొర్రెగా వధింపబడ్డాడు. అవునా కాదా? కొంతమంది అడుగుతాం అనమాట, మీకు ఎద్దు ఉందండి, ఎద్దు వధించుకుంటారండి? వాళ్ళెవరు అసలు బైబిల్ చదివే రకాలే కాదు నన్ను అడిగితే. ఎయ్యి మారినాయో ఏమి మారలేదో ఏమీ తెలియదు వాళ్ళకి. అసలు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అసలు లెక్క. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటారు. అసలు ఏం చదువుతున్నారు బైబిల్ నాకు తెలియక అడుగుతున్నా. దేవుడు చెప్పిన మాటలన్నింటినీ అపార్థం చేసి అబద్ధమును ప్రేమించి జరిగించువారు అని మా చిన్నమ్మ చెప్తా ఉండేది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అబద్ధాన్ని ప్రేమిస్తారంట, జరిగిస్తారంట. చాలా జాగ్రత్త. మనం అబద్ధం ఏంటో నిజమేంటో చాలా జాగ్రత్త పరీక్షించి తెలుసుకోవాలి ఈ లోకంలో ఉండగానే. ఇవి యెహోవా నియామక కాలాలు. ఇందులో పరిశుద్ధ సంఘంగా కూడాలి. మొదటి దినం విశ్రాంతి దినం, మరి 7వ దినం విశ్రాంతి దినం. 7 రోజులు కూడా హోమం చేయాలి. కానీ మొదటి దినం 7వ దినం కూడా మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘంగా కూడవాలిను. చదువు. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, అలాగేనమ్మా. ఒకసారి 26:3 నుంచి దేవుని మాట, ప్రతి మాట మీరు వింటే గనక ఏం చేయాలంటండి? మనం దేవుని ఆజ్ఞల్ని ఆచరించి అనుసరించి నడుచుకొని ఎడలా దేవుడు ఏం చేస్తాడంటండి?
మీకు వర్షాన్ని ఇస్తాను అంటున్నాడు. మీ భూమి పంటలను ఇస్తుంది, మీ ద్రాక్ష పళ్ళు నీకు ఏది తక్కువ కాదు. ఎట్టు వాడినా ఏం చేసినా మాకు అనిపిస్తుంది సరువు నేను టీ దాంట్లో పాలు పోసేయండి ఏమండి, సాయంత్రానికి అది వేడి చేయకుండా ఉంటే గడ్డ కట్టేసింది. ఎటు పోయినా దేవుడు దయ ఏమండి. అదే కనుక వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి ఏమంటారండి, అది ఎంత వాడావు, ఏం చేసావు ఏమండి. మేము అనుకుంటాం నిజంగా ఏది ఉన్నా లేకపోయినా ఎటు వాడినా నాకు కొలతల మీద వేయడం అస్సలు రాదండి. డబ్బులు కూడా నాకు కొలతగా మీరు 50,000 చేతిలో పెట్టి కరెక్ట్ వాడు అంటే వాడలేను నేను. 50,000 ఇచ్చి నెలకి కరెక్ట్ వాడంటే వాడలేను నేను ఏమండి, వాడలేను. కానీ ఇప్పుడు ఎవరిదండి, ఆయనే నమ్మకంగా ఇచ్చేశాడు కాబట్టి అన్నీ చేసుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మీకు కొదువంటూ ఉండదంటండి. అసలు దేవుని మాట వినడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఏమండి. మీరు ఒకసారి నేను చెప్తాను, ఒకసారి చకచక వినేసేయండి. భోజనం టైం అయిపోయింది, చకచక ఏమండి. విశ్రాంతి దినం తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడాలి. పస్కాలో మొదటి దినం ఆఖరి దినం కరెక్ట్గా కనపడాలి. అర్థమవుతుందండి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గనపరచాలి. ఆ తర్వాత మరి 7వ నెల 15వ రోజు కరెక్ట్గా కనపడాలి. 22వ రోజు కరెక్ట్గా కనపడాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. నియామక కాలాలు ఇవి కరెక్ట్ చెప్పాడు ఆయన. ఆ తర్వాత 50వ రోజు పెంతెకొస్తు రోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. ఏటికి 3 మార్లు నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలంలో నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. వారి వట్టి చేతులతో కనబడక దేవుడు వారికి అనుగ్రహించిన శక్తి కొలది వారు ఇయ్యవలెను అంటాడు. దేవుణ్ణి ఏం చేయాలంటండి, మన కానుకలు కానీ ఏది ఉంటే అది దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఆ రోజు దేవుని గణపరచాలంటండి. అది దేవుని వాక్యం. ఇవి నియామక కాలములు. ఈ తర్వాత మరి 7వ నెల 10వ రోజు ఉందండి, అది ప్రాయశ్చిత్తార్థ దినం. 7వ నెల మొదటి దినం శృంగధ్వని పండుగ. ఇవి కరెక్ట్గా నువ్వు దేవుని సన్నిధిలో తప్పిపోకూడదు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అంటే శనివారం కదండి, వీళ్ళు ఓన్లీ ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు. అక్కడ ఏది నిర్గమాకాండం 20వ అధ్యాయం మాత్రమేనేమో అనుకుంటున్నారేమో మీరు. ఏమండి, ఏం చేయాలంటే మనల వల్లే మన పొరుగువాన్ని ప్రేమించాలి. అలాగే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణంగా ప్రేమిస్తున్నారండి దేవుణ్ణి. నేను పూర్ణంగా ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, దమ్ముంటే ఎత్తండి. ఎవరైనా సరే పూర్ణంగా. ఏమండి, నా పనులన్నిటికంటే ఎక్కువగా నేను ఆయన్నే ప్రేమిస్తున్నాను, ఆయన చెప్పిన ప్రతి మాట వింటున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళం కూడా ఉండవండి. ఒక్కళ్ళైనా ఎక్కడ ఉంటామండి. ఏమండి, ఎక్కువ ప్రేమించే వాళ్ళతో భర్తతో గడిపినట్టు అంత సమయం దేవునితో గడపగలమా? పిల్లలతో గడిపినంత సమయం దేవునితో గడపగలమా? ఏమండి, అందరికంటే ఎక్కువ ప్రేమించమంటున్నాడు. గడపగలమండి? అనుక్షణం మనసారా ఆయన్ని స్తుతిస్తూనే మరి చిన్న పొరపాటు రాకుండా జీవించగలగాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఆయన ఏది చెప్పాడో అది. ఎవరి మీద కోపాలు ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద పగలు ఉండకూడదు. మరి ఎవరికైనా ఏం చేయాలి, మనం మేలు చేసేవారిగా ఉండాలి, అప్పిచ్చేవారిగా ఉండాలి, శత్రువులను ప్రేమించేవారిగా ఉండాలి. వాటిని పట్టుకున్నామంటే వీటిని వదిలేసేయడం కుదరదు. ప్రతి విషయంలో కూడా సరి చేసుకోవాలి. వాక్యం వింటూ ఉంటే అది నాకు కాదులే కానీ నాకు కుదిరినప్పుడు అంటే కుదరదండి. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడినట్టు? దేవుడు మాట్లాడినట్టు. కరెక్ట్గా అందరం సరి చేసుకునేలా ఉందాం. మరి దేవుని నియామక కాలాల్లో ఈరోజు చాలా సంతోషం. మరి అందరం కూడా ఒక్కసారి దేవునికి మరి నమస్కరిద్దాం. మరి కళ్యాణి వాళ్ళ అమ్మాయి ఉంది కదండి, ఎందుకు వచ్చింది కదా, కంజరి తీసుకున్నా. ఆ తర్వాత ఇలా పెడద్దండి, ఇలాగంటది అంటే నేర్పించారు మనసారా దేవుణ్ణి దండం పెట్టుకోవడం అని కదా. అవునా కదా? మనసారా దేవుణ్ణి ఏం చేయండి. ఇప్పుడు ఏదో ఆడే చేసుకుంటారులేని ఒకటి ఊరుకోవటం కదా. ప్రవ్వా, మీరు ఎంతో ప్రేమికులు, నీ ప్రియకుమారుని బలిగా అర్పించారు, మీరు బలిగా అప్పగించడానికి పంపించారు మీరు. ఆయన కూడా ఎంతో విధేయత చూపించారు. నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని, కానీ నీ ప్రియకుమారుని ద్వారా ఈ రోజున నీ రాజ్యంలో ఉండే అవకాశం నాకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఇంత సంతోషంగా నేను స్తుతించడానికి నీ కుమారుడు యొక్క విజయ వీరుడిగా లేచాడు కాబట్టి మరి మరలా ఆయన నా కోసం రావడానికి ఇష్టపడుతున్నారు. నేను ఆ రోజున ఆయన్ని తప్పకుండా కలుసుకుంటాను. ఇది నమ్మకం ఉందండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎలా ఉండాలండి ఈ లోకంలో
నా యాత్ర ముగించినటువంటి సమయంలో ఏంటి, నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. దేవుని స్తోత్రం. మరి యేసుప్రభు వారు త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నేను ఈ లోకంలో అన్నిటిని వదిలిపెట్టి అంటే బాధ్యతలు విస్మరించి కాదు సుమా. ఎవరి బాధ్యత వాళ్ళు, భర్త బాధ్యత భర్త చేసుకోవాలి, భార్య బాధ్యత భార్య చేసుకోవాలి, పిల్లలు ఎవరిది వాడు చేసుకుంటారు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఈ లోకంలో ఏ బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు చేయాలి. కానీ ఒక ప్రక్కన ఏం చేయాలండి, దేవుని అనుసరిస్తూనే ఉండాలి. అంతేగాని మరి ప్రార్థనలు కూడా మానుకునే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. అది చాలా విలువైంది. మీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడు, ప్రభా పలానా రోజున నేను నీ సన్నిధిలో కనబడాలి ప్రభా, ఇది తప్పిపోకూడదు ప్రభా. గుర్తుపెట్టుకోండి, మీరు వేల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇచ్చినా దాని వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆయన చెప్పిన రోజు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం ద్వారా తప్పకుండా దేవుడు సంతోషించేవాడిగా ఉన్నారు. అలాగే మన మనసు కూడా మార్చుకొని పవిత్రంగా ఉందాం. ముడత మచ్చ కళంకం లేనటువంటి ప్రియురాలి సంఘంగా ఉండి ఏమండి ఆయన సన్నిధిలో వర్ధిల్లాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన వచ్చినప్పుడు మరి ఏదో ఏమండి ఈ సేవ అంటే కొంచెం భయమే కాదండి. మొన్న అనుగారికి ఫోన్ చేశాను, కుమారి గారు నేను తర్వాత మాట్లాడతాను కానీ ఒక విషయం, ఈరోజు నా ఎగ్జామ్ అండి. వాళ్ళ పిల్లలందరూ కూడా చక్కగా రాయాలని ఒక్కసారి ప్రార్థన చేయరా మీరు? ఏమండి మాకెలా ఉంటుందండి ఆ రోజున? మీ అందరు బాగుండాలని ఉండదా మాకు? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దంటాడు, సరిగ్గా నడిపించలేకపోతే. ఏమంటే నేను చెప్పుకుంటున్నాను, చాలా వరకు చెప్పుకుంటున్నాను, నాకు తెలుసు. మరి ఉన్నది వరకు అన్నీ చెప్తున్నాను. మరి మీరు ఎంతవరకు నడుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మీ అందరూ కూడా ఎలా ఉండాలి, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఆయన సన్నిధిలో కనబడాలని ఎంతో ఆశతో ఉంటాం. ఏమండి ఉంటారా? మరి దేవుని ప్రేమించిన వారిగానే మొదటిగా ఉంటే ఇంకొక ఏరియా వెళ్తే మర్చిపోయి, లేకపోతే ఏదన్నా చిన్న ఏదైనా పెళ్ళిళ్ళు గట్ర వచ్చినాయి అనుకోండి, ఆ రోజు ఏం చేయాలి? మానేయాలి. నీకు ఆ పెళ్ళిళ్ళది అక్కడ రాదు. ఏమండి మనుషులకైతే చెప్పుకోవచ్చు, దేవునికి ఏం చెప్పుకుంటామండి? గుర్తుపెట్టుకోండి, మాకు ప్రార్థన ఉంటుందా మా రోజు రాలేము. అలా చెప్పుకోగలిగితే దేవుడు నిన్ను ఎంతో దీవిస్తాడు. ఈ లోకంలో అందరికంటే పై స్థితి కూడా ఇస్తాడు. నువ్వు తెలియకుండా మహాభివృద్ధి పొందుతావంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో మీరు ధనవంతులుగా ఉంటారు. నేను చెప్పిన మాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా అనుసరించారనుకోండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, మీరు ధనవంతులుగా అందరికంటే హైయెస్ట్లో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మీరు ధనవంతులుగా ఉంటారు, పరలోక రాజ్యంలో కూడా ధనవంతులుగా ఉంటారు. ఆయన్ని ప్రేమించిన వారిగా ఉంటారు. ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటాడు దేవుడు. ఒట్టిగా వదిలిపెట్టడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మన పని మానేసుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అంటే అర్థం ఏంటి? చేతగాక కాదండి, చేతగాక పనులు చేసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. ఏమండి ఈరోజు మానడం చేతగాక పనులు చేసుకుంటారు, అంతేనా? చేతనయ్యి ఖాళీ కూర్చుంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి పని మానని దేవుని సన్నిధిలో ఉండమన్నప్పుడు ఉండడానికి ఇష్టపడదాం. దేవుడి ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ పస్కా పండుగ ఆశీర్వాదాలు మీకు మెండుగా సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఏదో వచ్చి ఆ రాత్రి పస్కా రొట్టె తీసుకొని వెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చేస్తుందని అలాంటి భ్రమలు మనకు వద్దండి. ఏమండి అలాంటి భ్రమల్లో ఉండొద్దు. ఎన్ని రోజులు చెప్పాము అన్ని రోజులు నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించునుగాక. స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రిపరలోకి తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అని, సర్వాధికారి అని, సర్వ సృష్టికర్త అని ఆయన మీ సన్నిధిలో మీకు నమస్కరిస్తూ ఉన్నాం. ఈ యొక్క పండుగ
7వ రోజు ఆయన ఈరోజు జీవనోపాధులు పనులేమి చేసుకోకుండా ఇది వ్రతదినంగా ఆయన మిమ్మల్ని స్తుతించడం కోసం, మిమ్మల్ని ఆరాధించడం కోసం, మిమ్మల్ని ఘనపరచడం కోసం, నీ గొప్ప కార్యాలను కొనియాడటం కోసం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువా, దేవాది దేవుడిగా రానై ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నాయన నిజంగా ఈ రోజున మాకు ఇచ్చినటువంటి ఈ సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క నాయన విడుదల మరి స్వస్థతలు నాయన ఆశీర్వాదాన్ని అందరికీ పంచగలిగిన వారిగా ఉండడానికి, సువార్తను ప్రకటించగలిగిన వారిగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని ప్రార్థిస్తాను. నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా అత్యధికంగా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. నాయన చల్లని వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. నాయన దైవభక్తి నాయన మరి నిజంగా ప్రభా గొప్ప లాభ సాధనం అని నీ వాక్యం సెలవిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నారు. నిజంగా ప్రభా మేము ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, దీనిలో ఏమి తీసుకొని పోలేము, కానీ అన్నవస్త్రాలు కలిగిన వారిగా ఉండి సంతృప్తి కలిగి ఉందమో అని భక్తుడు చెప్పిన రీతిగా ప్రభు ఆయన అన్నవస్త్రాలతో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తూ మీరు చెప్పిన ప్రతి ఆయన పరిశుద్ధ నియామక కాలాల్లో నీ సన్నిధిలో కనబడగలిగిన కృప నాకు మాకు బిడ్డలకి ప్రసాదిస్తారని ఆయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. బలహీనులకు బలమిచ్చేదేవా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేదేవా, సంతోషంతో నింపండి. ఆయన ప్రభాకు భార్య భర్తల ఐక్యత, సంతోషం, సమాధానం దయచేయండి. వారి బిడ్డలకు ప్రయోజకులుగా ఉందిగాక. తల్లిదండ్రులు జ్ఞానంతో బిడ్డలను పెంచుకోగలిగిన కృప దయచేయండి. నీ సన్నిధిలో నాయన నడిపించుకోగలిగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన వ్యర్థ జీవితాలు తీసివేయండి ప్రభా. ప్రయోజనకరమైన వారిగా బిడ్డల్ని అభిషేకించి వాడుకోండి. చంటి బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి ఉంచి మీరే నడిపించండి ప్రభా. నీ మాట వింటే సమస్త జనాల కంటే ఆశీర్వదిస్తున్నారు. లోపలికి వచ్చినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన, గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కిటెద్దులన్నీ దీవిస్తున్నారు. వర్షాకాలాల్లో వర్షాన్ని ఇస్తున్నారు. భూమి పంటలను ఇస్తున్నారు. ద్రాక్ష చెట్లు ఆయన ప్రభా అకాల ఫలములు రాలుపు అన్నారు ప్రభా. ద్రాక్ష పండ్ల నూర్పు వరకు కూడా మీ యొక్క ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతూనే ఉంటుందన్నారు. నీ మీద పడేటువంటి నీ శత్రుల్ని హతమారుస్తా అన్నారు. మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు తండ్రి. నిజంగా ఎంతవరకు మీరు నడిపించినందుకు, నిజమైన దేవునిగా దొరికి సత్యవాక్యాన్ని మాకు ఇచ్చినందుకు, మిమ్మల్ని నియామక కాలంలో నేను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీ పాదాలకు నమస్కరిస్తూ నాయన మమ్మల్ని మంచిగా వాడుకొనమని బ్రతిమాలుతూ ఓ కూడి వచ్చిన బిడ్డలు వారి జీవితంలో ఉన్న నాయన ప్రతి సమస్య ఈరోజు అద్భుతంగా మార్చబడునుగా కేస్తున్నాములో ఈరోజే అద్భుతాలతో నింపండి ప్రభా. మరలా వెళ్ళి మరలా వారం నాయన వాళ్ళెంతో సంతోషంతో ఆయన గంతులు వేసే సంతోషంతో నింపబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఆయన కుటుంబాలను అన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదిస్తారని నీ కృపా కాపుదలు తోడుగా ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ వేసుకున్న కానుకలను కూడా అంగీకరించమని, భోజనాలను కూడా దీవించమని, పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరి పరలోక రాజ్యంలో భోజనం చేయుదురుగా కానీ ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమె నాతో చెప్పండి అమ్మ. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడిగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే నారు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతనాశనం. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన భక్తులందరికీ ఇక్కడ కూడిన బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలం తోడే నడిపించి వర్ధల చేయనుగాక. ఆమెన్.